ఆయన ఉన్న నిజాయితీ వాళ్ళు ఉన్నారు కాబట్టి రోడ్లు వేస్తున్నారు, చెప్పినట్టు చేస్తున్నారు. ఎక్కడో కొండ ప్రాంతంలో లేని రోడ్లు కూడా వేశారు. మీ పేరేంటి? రాంబాబు ఏంటి ప్రజెంట్ ప్రభుత్వం చూస్తున్నారు కదా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందన్న. ఎక్కడ పడితే అక్కడ ఆయన రోడ్లు వేస్తున్నారు, సీసీ రోడ్లు చాలా బాగుంది. ప్రస్తుతానికి మనకి రాను ఎలా ఉంటుందో చూడుతూ ఉండాలి. ఇంకా ప్రీవియస్ గవర్నమెంట్ చూశారు కదా, ప్రీవియస్ గవర్నమెంట్ లీడర్స్ చూశారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం లీడర్స్ చూస్తున్నారు. ఆ లీడర్స్కి ఈ లీడర్స్కి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? ఆ లీడర్స్ అంటే చెప్పినా కూడా పని చేసేవాళ్ళు కాదు, అంటే వాళ్ళు తినేసారు. ఇంకా ఈ లీడర్లు కొంచెం మాట అంటున్నారు, సీఎం మాట, డిప్యూటీ సీఎం మాట. అది బెస్ట్ లీడర్స్ అంటే జగన్, పవన్ కళ్యాణ్ అంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణే చెప్తాను. జగన్కి పవన్ కళ్యాణ్కి డిఫరెన్స్ అంటే ఏమని చెప్తారు? ఈయన దోచుకోడు, ఆయన దోచుకుంటాడు. చంద్రబాబు నాయుడు ఒక ప్రజలకి మంచి చేస్తాను, ప్రజల్లో తిరుగుతాను అంటున్నారు కదా, మాటల వరకే చేతల్లో చూపిస్తారా లేదంటే ఏం చెప్తారు? ఎవరో చంద్రబాబునా తిరుగుతారనా? తిరుగుతారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్లేస్లో ఐటీ మినిస్టర్ లోకేష్ గారిని పెట్టాలని చెప్పి టీడీపీ నాయకులే పవన్ కళ్యాణ్ కింద తోయాలని అంటారు. అదంతా పుకారే, అదైతే వాస్తవం కాదు. అది చాలా వరకు అంటున్నారు కదా, ఎమ్మెల్యే వాళ్ళే కింద లాగేద్దాం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటారు. అది అభిమానులు ఎన్నైనా అంటారు. అది కాకపోతే అది ఇప్పుడు ఏం జరగదు. 3 రాజధానులు ఉండడం బెస్ట్ అంటారా, ఒక రాజధాని ఉండడం బెస్ట్ అంటారా? రాజధానే బెటర్ అన్న. 3 రాజధానులు అంటే ఆనందం చేస్తారు. ఇప్పటికే ఈ కోట్లు తేవడానికి జనాల మీద అప్పు ఎక్కువ పడుతుంది. 3 రాజధానులు అంటే ఇంకెప్పుడు ఎంత పడుతుందో చూడండి. పిల్లల చదువులు అయిపోయిన తర్వాత ఉద్యోగాలకి అంటే మనకి ఇక్కడ ఏపీలో సరైన ప్లాట్ఫామ్ అనేది లేదు. ఉద్యోగాలకి ఎక్కడెక్కడికో వెళ్ళి ఎత్తుకోవాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు దావోస్ వెళ్ళొచ్చారు, ఐటీ కంపెనీస్ తేవాలి అని చెప్పేసి అని నిధులు కూడా అమరావతికి అదే కదా తెస్తుంది. ఇప్పుడు మన వరదల్లో కూడా అటు వరద వెళ్లకుండా చేసిందంటే కంపెనీలు రావడానికి కోసమే. అది అంటే ప్రజల మీద కావాలని వరద నీటిని వదిలారు అని అంటున్నారు కదా, మరి ఈ వరద నీటిని ప్రజల్లోకి కావాలనే వదిలారు అని అంటున్నారు కదండి. పైన ఒత్తిడి, అదే వాటర్ ఎక్కువైపోయి అది వచ్చింది. నేను చేస్తారు, దాన్ని ఆయన అడ్డుకుంటారా? అడ్డుకోగలరా? మరి చేయలేరు ప్రస్తుతానికి. నిజంగానే ఒక ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారి ద్వారా ఐటీ కంపెనీస్ వస్తాయి అంటారా రాబోయే రోజుల్లో? పిల్లలకి వస్తాయమ్మా, నమ్మకం ఉందా? ఉంది. ఓకే, మరి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ సమస్య ఉన్నా వెళ్తున్నారు కదా, నమ్మొచ్చు అంటారా మరి పవన్ కళ్యాణ్ గారు? నమ్మండి. ఎందుకు అంత అభిమానం ఏంటి అసలు? ఆయన ఉన్న నిజాయితీ ఉంటారా నిజాయితీగా ఆయన? మరి వాళ్ళు ఉన్నారు కాబట్టి రోడ్లు వేస్తున్నారు, చెప్పినట్టు చేస్తున్నారు. ఎక్కడో కొండ ప్రాంతంలో లేని రోడ్లు కూడా వేశారు. ఇప్పుడు అంటే సూపర్ 6 పథకాలు ఇంకా ఏవి అమలు చేయట్లేదని చెప్పి రోజా ప్రెస్ మీట్ లో చెప్తుంది కదా. పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే హామీలకి నేను అడ్డం ఉంటాను, నేను ఖచ్చితంగా ఇప్పిస్తాను, ఆయన మాట ఇస్తే మాట మీద నిలబడతారు అని చెప్పి. మరి ఇప్పుడు ఎందుకు అదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించట్లేదు అని చెప్పి ఆవిడ అడుగుతుంది. పనులు అవ్వాలంటే కొద్దిగా నేటిగా నడుస్తాయి. ఏదో అన్నారంటే ఇప్పుడు ఈ రోజా గారు కుంభమేళ వెళ్ళారు, మొదటి రోజు ఇలా జరిగింది. మరి దీన్ని ఐరన్ లెగ్ అనాలా ఇంకేమనాలా మీ చాయిస్కి వదిలేస్తున్నా. అంటే వీళ్ళు చెయ్యింది ఇంకోళ్ళు చేయమంటే ఎలా చేస్తారు చెప్పండి? అధికారం వచ్చినప్పుడు అన్నీ ధ్వంసాలే చేశారు, ఇవన్నీ చూడాల్సినవే. మా ప్రభుత్వంలో అయితే మేము ఇస్తా అన్న హామీలన్నీ వెంటనే ఇచ్చేసాము, ఇప్పుడు వీళ్ళు ఎందుకు లేట్ చేస్తున్నారు? ఎక్కడ ఇచ్చారు? ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో నేను ఉన్నాను, నాకు ₹1 తీసుకోలేదే నేను, మరి నాకు ఒక్కటి రాలేదే. అది ఏం రావు. అది ఏంటంటే వాళ్ళ వరకు వచ్చినాయి, మిగతా జనాలకి వెళ్ళలేదు. చంద్రబాబు నాయుడు ఎందుకు ఓడిపోతారు? ఎందుకు ఓడిపోతారు చెప్పండి? ప్రజలే ఓడిచ్చారు. ప్రజలు ఎందుకు ఓడిచ్చారు? మీరు 1,00,000 మందికి ఇచ్చారేమో, మిగతా మందికి ఇవ్వాలి కదా. చంద్రబాబు నాయుడు ముసలోడు అయిపోయాడు, ఇంకా ఆయన వేస్ట్ రాజకీయ పరంగా మూల కూర్చొని. రోజా గారి ముసలిది కదా, చంద్రబాబు నాయుడు గురించి అంది కాబట్టి రోజా గారు ముసలోళ్ళు కదా. ఆమె అంటుంది, నువ్వు ముసలోడివే కదా, నీ గురించి ముసలోళ్ళు అందరూ ఇంకా బటన్ నొక్కట్లేదు అని చెప్పి గుసగుసలు ఆడుకుంటున్నారు, వినిపిస్తుందా అని ఎటకారంగా అంటుంది కదా. అందుకే కదండి ఈమె ముసలిది కదా. ఫస్ట్ ఈమె ఏం చేసింది? పోనీ టూరిజం ఏమైనా చేసిందా? ఏమైనా బాగుపడిందా? మన విజయవాడలో ఏదైనా ఉందా టూరిజం చూపించడానికి? తన అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా చేసిందా? లేదు కదా. ఎన్నో చెప్తారు, వాళ్ళు చేయరు, చేసేవాళ్ళని చెడగొడతారు అంతే. అంటే నారా లోకేష్ గారిని కూడా అంటుంది,
లోకేష్ గారు మేము చెప్పిన పథకాలు ఏమైనా అమలు చేయకపోతే నా షర్టు కాలర్ పట్టుకొని వచ్చి అడగండి అని చెప్పని అన్నారంట. ఇప్పుడు రోజా ఏమంటుందంటే ఏ కాలర్ పట్టుకోమంటారు, కుడివైపా ఎడం వైపా అని చెప్పి ఆమె ఎగతాళి చేస్తుంది కదా. వెళ్ళి పట్టుకొని అడిగి చూడమనండి. ఇవన్నీ ఎందుకు, అడిగి చూస్తే తెలిసిద్ది ఏమేమి అమల్లోకి వస్తున్నాయో తెలుస్తాయి. ఒక మాటలో ఏం చెప్తారు ఈ కూటమి ప్రభుత్వం గురించి? కూటమి ప్రభుత్వం చాలా చేస్తుంది. నెక్స్ట్ 5 ఏళ్లలో కూడా వాళ్ళే, ఇంకా అది తిరిగి చూడక్కర్లేదు. జనాలు ఈరోజు రేపు కాకపోతే కూటమే వస్తుంది నెక్స్ట్ 5 ఏళ్లలో కూడా. ఓకే.